Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి మన స్టూడెంట్స్ చాలా మంది అడుగుతున్నారు ఎప్పటి నుంచో సార్ జిఎస్ ఎలా చదవాలి, మరి జిఎస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్, మరి జిఎస్ లో 100% సక్సెస్ కావాలి అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చాలా మంది అడుగుతా ఉన్నారు. సార్ జిఎస్ చెప్పించండి సార్, జిఎస్ చెప్పించండి సార్ అని అడుగుతా ఉన్నారు. హిస్టరీ చెప్పించండి సార్, హిస్టరీ చెప్పించండి అని చాలా మంది విద్యార్థులు అడుగుతా ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఈ రోజు మనకి హిస్టరీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అంటే మన మహేందర్ సార్ అండి. సో మహేందర్ సార్ గురించి చాలా మందికి తెలిసే ఉంటది. సో తెలియని వాళ్ళకి ఈ రోజు తెలుస్తుంది. ఆయన క్లాసు ఒక్కసారి వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది మహేందర్ సార్ ఏ విధంగా చెప్తారు, ఆయన యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉంటది అనేది మీకైతే అర్థమవుతుంది. మరి అయితే చాలా మంది విద్యార్థులు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఇంకా కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఏంటి అంటే సార్ మాకు కొన్ని క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయండి సార్, జిఎస్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఇవ్వండి సార్, మేము ప్రాక్టీస్ టెస్ట్ చేస్తాం, ప్రాక్టీస్ టెస్ట్ ఇవ్వండి సార్ అని చెప్పి చాలా మంది యూట్యూబ్ లో మెసేజ్ చేస్తా ఉన్నారు, నెక్స్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తా ఉన్నారు. మరి దానివల్ల మీకు ఏమైనా యూజ్ ఉంటుందా అంటే ఎలాంటి యూజ్ ఉంటుందండి, వేస్ట్ అండి. అవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. మరి దాని గురించి ఈ రోజు మహేందర్ సార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఫర్ సపోజ్ ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. సో మన హిస్టరీ ఫ్యాకల్టీ కాకపోయినప్పటికీ సో హిస్టరీ గురించి ఒక్కసారి అయితే ఈ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి. మరి ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది అంటే చూడండి ఒకసారి. మరి కానిస్టేబుల్ 2016 అండి. మరి 2016 ఇది ఇప్పుడు 2024 అంటే దగ్గరగా ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది, 8 to 9 ఇయర్స్ వరకు అవుతుంది. మరి 8 to 9 ఇయర్స్ క్రితం వచ్చిన క్వశ్చన్స్ ఇవి. మరి ఈ క్వశ్చన్స్ చూసి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే చూడండి, మొదటి తరైన యుద్ధం అని అడిగాడు. మరి మొదటి తరైన యుద్ధం అనగానే సో వెంటనే అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఏంటిది, మొదటి తరైన యుద్ధం ఎప్పుడు జరిగింది, 1191 ఓకేనా, 1191 సంవత్సరంలో జరిగింది. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆప్షన్ ఏముండాలి, ఫస్ట్ దానికి 1 ఉండాలి. ఫస్ట్ దానికి 1 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో ఇక్కడ లేదు. సో వెంటనే ఇది ఆన్సర్ చేసేస్తాడు. వాడు ఏమనుకుంటాడు అంటే నేను ఏదో విజయం సాధించాను, నేను ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేశాను, కానిస్టేబుల్ వచ్చిన క్వశ్చన్ నేను చేశాను అని ఫీల్ అవుతా ఉంటారు. మరి ఎవరైతే ఇలా ఫీల్ అవుతా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ జాబులు కొట్టలేకపోతా ఉన్నారు. మీరు కావాలంటే చూడండి, 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి మొన్న ఎస్ఎస్సి జీడీ పేపర్ అంత ఈజీగా వచ్చినా కానీ మనోళ్ళు చాలా మంది 60 మార్కులు 70 మార్కులు తెచ్చుకోలేకుండా కూడా ఫెయిల్ అయిన పోయిన ఉన్నారు. మరి నార్త్ సైడ్ చూస్తే 120 130 కట్ ఆఫ్ ఉంది. మరి వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కువ, మన కట్ ఆఫ్ ఎక్కువ. ఎందుకు సార్ వాళ్ళకి అంత కట్ ఆఫ్ ఉన్నా కానీ వాళ్ళు జాబులు కొడుతున్నారు కాన్ఫిడెన్స్ గా అంటే మనం చదవట్లేదు. మనం ఏం చేస్తున్నాము అంటే ఏదో పైపైన చదువుకుంటా వెళ్ళిపోతున్నాం. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిన వెంటనే నాకు ఆన్సర్ వచ్చింది చాలు, సో నేను సక్సెస్ అయిపోయాను, నెక్స్ట్ రేపు నేను కన్ఫర్మ్ గా జాబ్ కొడతాను అనే అపోహలోకి వెళ్ళిపోతున్నారు. మరి చదివే విధానం తెలియాలి, ఓకేనా. అంతేగాని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ రాగానే గ్రేట్ కాదు. తర్వాత ఏం చేయాలంటే మిగిలిన వాటిని కూడా మీరు ఒకసారి చూడాలి. అసలు మొదటి తరైన యుద్ధం, నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు ఖండ్వా యుద్ధం. మరి ఈ యుద్ధాల గురించి మొత్తం నీకు తెలియాలి. మరి దీనికి సంబంధించిన డేట్లు మొత్తం తెలియాలి. ఇది ఎవరు అంటే సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ వాడు ఏం చేస్తాడంటే ఇలా చేసి వెళ్ళి ఫెయిల్ అయిపోతాడు. మరి సెకండ్ స్టెప్ వాడు ఏం చేస్తున్నాడంటే వీటన్నిటిని ఆన్సర్స్ తెలుసుకొని ఏ ఆన్సర్ చూసేసి టిక్ చేసి వెళ్తాడు. మరి వీళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారా అంటే అస్సలకే సక్సెస్ కావట్లేదండి. సో చాలా మంది ప్రీవియస్ క్వశ్చన్లు ఇవ్వండి సార్, ప్రీవియస్ క్వశ్చన్లు ఇవ్వండి సార్, ఎక్స్ప్లెయిన్ చేయించండి సార్ అంటున్నారు. సో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం. బయట ఉన్న మార్కెట్ లో ఉన్న ఫ్యాకల్టీస్ కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది అని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో దాని వల్ల మాకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు, ఓకేనా. స్మార్ట్ స్టడీ సర్కిల్ కి ఎలాంటి యూజ్ ఉండదు, స్టూడెంట్స్ కూడా ఎలాంటి యూజ్ అనేది ఉండదండి. సో ఎవరైతే పర్ఫెక్ట్ గా దాని గురించి నీట్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలాంటి ఫ్యాకల్టీ చేత చెప్పించాలన్నదే మన టార్గెట్. దానికోసం లేట్ అయినా పర్లేదు, ఇప్పుడు కాకపోతే 1 ఇయర్ అయినా పర్లేదు, 6 మంత్ అయినా పర్లేదు, మనం కోర్స్ రిలీజ్ చేస్తే ఎలా ఉండాలి అంటే వాళ్ళకి జాబ్ అనేది మిస్ కావద్దు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు సార్ మీరు క్లాసులు పెట్టండి సార్, క్లాసులు పెట్టండి సార్, లైవ్ పెట్టండి సార్ అని. సో మనది కోర్స్ అనేది రెడీ అవుతా ఉంది. సో అందుకని మన క్లాసులు కొంచెం లేట్ అయింది. ఒక విషయం చూద్దాం. ఇప్పుడు అసలుకి ఏ విధంగా చదవాలి సార్ ఏందని అడుగుతా ఉన్నారండి పిల్లలు. మరి ఇప్పుడు మహేందర్ సార్ ఏం చెప్పారు అంటే సార్ ఎలా చెప్దాం సార్, స్టూడెంట్స్ ఇలా అడుగుతున్నారు ఏం చేద్దామంటే ఆయన ఒక ఐడియా ఇచ్చారు. ఏంటి అంటే సార్ ఇప్పుడు మనం మాట్లాడినట్లయితే మొదటి తరైన యుద్ధం. మరి మొదటి తరైన యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1191 సార్. ఈ విషయం అందరికీ తెలుసు. బట్ దీని బ్యాక్గ్రౌండ్ వెనకాల వచ్చిన క్వశ్చన్స్ తెలుసుకోవాలి సార్ అన్నారు.
మరి దీని బ్యాక్గ్రౌండ్ వెనకాల వచ్చిన క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే చూడండి, ఇది జరిగింది 2016లో సార్. మరి 2024 వరకు మనం ఎస్ఐలో చూసుకోవాలి, కానిస్టేబుల్ చూసుకోవాలి, రైల్వేలో చూసుకోవాలి, ఓకేనా, ప్రతి దాంట్లో ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఏదైనా సరే ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ మనం ఒకసారి చూసినట్లయితే ఈ మొదటి తరైన యుద్ధానికి సంబంధించి చాలా క్వశ్చన్లు వచ్చినాయి సార్ అన్నారు. ఏంటి అంటే చూడండి, అసలు మొదటి తరైన యుద్ధం అనగానే మీరు ఆన్సర్ ఈ టైంలో జరిగింది అని కాదు, మొదటి తరైన యుద్ధం అంటే ఏంటిది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యుద్ధం ఎక్కడ జరిగింది, అసలు ఈ యుద్ధానికి తరైన యుద్ధం అని ఎందుకు పేరు వచ్చింది. మరి దీనికి ఇంకేమన్నా పేర్లు ఉన్నాయా, ఈ ఒక్క పేరే ఉందా, అవునా కాదు, స్థానేశ్వర యుద్ధం అని కూడా అంటారంట. మరి ఆ పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ పేర్లు కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏం తెలుసుకోవాలి అంటే సెకండ్ స్టెప్, ఈ యుద్ధం ఎవరి మధ్య జరిగింది, అసలు ఎవరి కోసం జరిగింది, ఎవరి మధ్య జరిగింది పక్కన పెట్టండి, ఫస్ట్ దేని కోసం జరిగింది, ఎవరి కోసం జరిగింది, ఒక స్త్రీ కోసం జరిగింది. ఒక స్త్రీని అతను వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ తండ్రి ఏం చేశాడు అంటే ఎవరైతే నా కూతుర్ని తీసుకొని వెళ్ళాడో అతన్ని మీ సంగతి చూడమని చెప్పి మహమ్మద్ గోరీని పిలిచాడు. అంటే ఎవరి కోసం జరిగింది అంటే ఒక స్త్రీ కోసం యుద్ధం జరిగింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మనకు తెలియాలి. ఏంటి థర్డ్ స్టెప్, మరి యుద్ధంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు. అరే యుద్ధం నీ కూతుర్ని తీసుకెళ్తే నువ్వు వెళ్ళకుండా వేరే వాడిని ఎందుకు పంపించావు, నీ దగ్గర అంత కెపాసిటీ లేదా, లేకపోతే వాడినే ఎందుకు పంపించావు, ఆ రాజుని ఎందుకు పంపించావు, ఆ విషయం నీకు తెలుసుకోవాలి. నువ్వేం తెలుసుకోండి, మొదటి తరైన యుద్ధం ఎందుకు, అది దానివల్ల ఏంటి యూజ్, అవునా కదా. నీ కూతుర్ని ఎవరో తీసుకొని వెళ్తే నువ్వు యుద్ధానికి వెళ్ళాలి, నువ్వు యుద్ధానికి వెళ్లకుండా వేరే వాళ్ళని పంపించావు. మరి అతను హిందూ రాజే, నువ్వు హిందూ రాజే, మరి హిందూ రాజు మీదకి హిందూ రాజు యుద్ధానికి వెళ్లకుండా ముస్లిం రాజుని ఎందుకు పంపించాడు అంటే అతని దగ్గర అంత సైన్యం లేదా, లేకపోతే అతను ఓడించే సమర్థుడు అతనేనని తెలుసుకున్నాడా, ఆ విషయం కూడా మనకు తెలియాలి. ఓకే, యుద్ధం జరిగింది. మరి యుద్ధం జరిగిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, యుద్ధంలో ఎవరు గెలిచారు, మరి వీడు గెలిచాడా వాడు గెలిచాడా, గెలిచిన తరువాత ఎలాంటి పరిణామాలు ఉన్నాయి. ఒకవేళ తన కూతుర్ని కావాలి అనుకున్న వ్యక్తి గెలిచాడు అనుకోండి, మరి తన కూతుర్ని అతను తీసుకొని వెళ్ళిపోయాడా, లేకపోతే ఒకవేళ ఇతను గెలిచాడు, ఈ రాజు గెలిచాడు అనుకోండి, మరి నేను యుద్ధంలో ఓడిపోయాను కాబట్టి నా కూతురు నీకే ఇస్తున్నానని చెప్పేసి ఆయన తన కూతుర్ని అతనికి ఇచ్చేశాడా అనే విషయం తెలియాలి. మరి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. మరి యుద్ధం జరిగి యుద్ధంలో వీడు ఓడిపోయాడు, వీడు గెలిచాడు, లేకపోతే వీడు చనిపోయాడు అనే విషయం నీకు ఎట్లా తెలుసు, ఎలా తెలుసు అంటే గ్రంథాల ద్వారా తెలుస్తుంది, లేదా శాసనాల ద్వారా తెలుస్తుంది. మరి ఆ గ్రంథాలు లేదా శాసనాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. మరి ఒకవేళ గ్రంథాలు ఉంటే ఆ గ్రంథాలు రాసిన వ్యక్తి ఎవరు, అవునా కాదా. మరి సిక్స్త్ స్టెప్ లో నీకేం తెలియాలి, ఆ గ్రంథాలు రాసిన వ్యక్తి ఎవడు అనేది తెలియాలి. మరి దాని తర్వాత ఇంకేం తెలియాలి అంటే ఆ యుద్ధంలో విజయం సాధించడం వల్ల అతనికి ఏమన్నా బిరుదులు వచ్చాయా. గౌతమిపుత్ర శాతకర్ణికి చూస్తే బిరుదులు వరుస పెట్టి రాసుకుంటా ఉంటే బోర్డు సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్క యుద్ధంలో ఆయన ఒక్కొక్క ఇది తీసుకోవడం అనేది బిరుదులు తీసుకోవడం జరిగింది. మరి ఇతనికి కూడా ఏమన్నా బిరుదులు ఇచ్చాయా, ఆ బిరుదులు ఎవరు ఇచ్చారు, ఆ బిరుదుల గురించి ఏ బుక్ ప్రస్తావించింది అని ఈ 10 పాయింట్స్ నేర్చుకోవాలి. నువ్వు జస్ట్ ఈ 1 year తెలుసుకోవడానికి నువ్వు ఆన్లైన్ క్లాస్ ఇంటెందుకు అవసరం, ఆన్లైన్ క్లాస్ బుక్ కొనుక్కోవచ్చు కదా, బుక్ లో ఉంటాయి కదా, బుక్ లో ఇది ఉంటది, ఇది చూసి టిక్ చేసుకో సరిపోయింది, 1 second లో అయిపోయింది. దానికోసం ఆన్లైన్ లోకి వచ్చి క్వశ్చన్లు సెర్చ్ చేసి క్వశ్చన్లు విని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు సార్ మనం వినేది అంటే ఈ 10 పాయింట్స్ తెలుసుకోవడం కోసం. ఒక్కసారి నువ్వు ఈ మొదటి తరైన యుద్ధం గురించి దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకున్నావు అనుకోండి, అప్పుడు మీకు వస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. మరి మహేందర్ సార్ కూడా ఇప్పుడు చెప్పింది ఇదే సార్. ఇప్పుడు 2016లో జరిగింది, మరి 2024 వరకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి నెక్స్ట్ ఇంకే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అనే వాటిని బేస్ చేసుకుండా క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా, కొంచెం ఎక్కువ టైం పడుతుందని ఏం చూసుకోవద్దండి, టైం ఎంత తీసుకుంటే మీరు సక్సెస్ అనేది అంత బాగా అవుతారు. అంతేగాని 1 hour లో సక్సెస్ అవ్వాలి, 1 day లో సక్సెస్ అవ్వాలి అంటే పాసిబుల్ కాదండి. ఒక్కొక్కరు 5 years 6 years ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు, కన్ఫామ్ గా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో, మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో. ఓకేనా, అంతేగాని ఏదో నేను 1 month ట్రై చేస్తా 2 months ట్రై చేస్తా అంటే వేస్ట్. మన SSCGD పిల్లలు చాలా మంది చెప్తున్నారు, సార్ మాకు జాబ్ రాలేదు సార్, మాకు చివరికి వచ్చిపోయింది సార్, దగ్గరికి వచ్చిపోయింది సార్ అని. వాళ్ళకి వేరే వాళ్ళ కట్ ఆఫ్ చూడండి ఒకసారి, మీ కట్ ఆఫ్ వాళ్ళ కట్ ఆఫ్ పక్కన చూస్తే 50% తక్కువలో ఉన్నారు మీరు. మీకంటే 100% ఎబోవ్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అవునా లేదా. మరి వాళ్ళకి వచ్చినప్పుడు మార్కులు మీకెందుకు రాదు, అందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ జరిగింది, అందరికీ ఒకటే టైప్ ఆఫ్ పేపర్ వచ్చింది. మరి వాళ్ళ కట్ ఆఫ్ ఆ రేంజ్ లో ఉండి మీ కట్ ఆఫ్ ఇంత రేంజ్ లో ఉన్నా కానీ మీరు జాబ్ కొట్టలేకపోయారు అంటే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోలేదు. నేను చెప్పేది అయితే అది.
మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఒక్కసారి చూడండి, ఒక చాప్టర్ పర్ఫెక్ట్ గా అయిని వెళ్ళి చేయండి. మరి అన్ని క్వశ్చన్లు చేయగలుగుతున్నారా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా? మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి మాత్రం కన్ఫామ్ గా షేర్ చేయండి మన మహేందర్ సార్ క్లాసెస్. ఓకేనా? థ్యాంక్ యూ. వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ సర్కిల్. ఐఎమ్ మహేందర్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా పోటీ పరీక్షల లోపల సక్సెస్ కావాలని చెప్పి చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. సో సక్సెస్ అనే దానికి మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఎంత ముఖ్యమో, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా సక్సెస్ కావాలి అంటే మనం సాధించేటువంటి ప్రతి మార్కు కూడా అంతే కీలకం. అయితే హిస్టరీ విషయానికి వస్తే చాలా మంది ఆస్పిరెంట్స్ హిస్టరీని చదవాలన్నా గుర్తుపెట్టుకోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ విధంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే హిస్టరీని ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాపింగ్, టేబుల్స్, డయాగ్రామ్స్ మొదలైన వాటి ఆధారంగా చదవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చదివితే మనం హిస్టరీని చాలా సులభంగా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదే విధంగా మనం చూసినట్లయితే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. సో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ ని బట్టి క్వశ్చన్ పేపర్ స్థాయి అనేది, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంటారు. అదే విధంగా చాలా చోట్ల కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక చాప్టర్ అనేది ఒక గంటలో అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఒక చాప్టర్ అనేది ఒక గంటలో పూర్తి చేయడం అనేది హిస్టరీ విషయంలో సాధ్యం కాని విషయం. అది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా అది మీకు ఏ విధంగా కూడా ఉపయోగపడదు. పోటీ పరీక్షల పరంగా అది మీకు ఏ విధంగా కూడా ఉపయోగపడదు. సో మనం 2014 తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్స్ ని కనుక చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ స్థాయి, క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ అనేది చాలా పెరిగిపోయింది. మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వేలకు సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్స్ చూసినా కానీ క్వశ్చన్స్ యొక్క స్థాయి అనేది ఒకే మాదిరిగా ఉంటా ఉంది. సో అవి స్టేట్మెంట్ ఆధారిత క్వశ్చన్స్ కావచ్చు, జతపరుచుము రకానికి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, సరైన దాన్ని గుర్తించండి, సరికాని దానిని గుర్తించండి అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కావచ్చు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో కనబడతా ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఎన్సిఈఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారం బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ లో అడగడం జరుగుతూ ఉంది. సో అటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు 100% ఆన్సర్ చేసే విధంగా ఎన్సిఈఆర్టీ బుక్స్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, అదేవిధంగా పోటీ పరీక్షల రెఫరెన్స్ కు సంబంధించిన ఒక 20 రకాల పుస్తకాలను రెఫర్ చేసి మీకు హిస్టరీ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అడిగే విధానం ఏ విధంగా ఉంటుందో మనకు అర్థం కావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిని జతపరచుము. చూసినట్లయితే యుద్ధాలు ఇచ్చారు, ఆ యుద్ధాలు జరిగినటువంటి సంవత్సరాలు ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ ఇక్కడ మనకు కనబడుతుంది 2016 తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అని చెప్పి. సో ఈ క్వశ్చన్ అడిగింది 2016లో. 2016లో ఏమని అడిగిండు? యుద్ధాలు ఇచ్చి ఆ యుద్ధాలకు సంబంధించిన సంవత్సరాలు, అంటే ఆ యుద్ధాలు ఏ సంవత్సరంలో జరిగాయి అని చెప్పి ఆ ఇయర్స్ మ్యాచ్ చేయమని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో 2016 అంటే ఇది 2024, అంటే 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల కాలంలో ఈ యుద్ధాలకు సంబంధించిన నేపథ్యం విషయంలో ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగాడో మనం ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి తరైన్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది? 1191. మొదటి తరైన్ యుద్ధం అనేది 1191. మొదటి తరైన్ యుద్ధం 1191లో మొదటి తరైన్ యుద్ధం అనేది జరిగింది. మరి మొదటి తరైన్ యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? వీటిని తరైన్ యుద్ధం అని చెప్పి ఎందుకు పిలుస్తారు? ఈ యుద్ధం జరిగింది అని చెప్పేటువంటి గ్రంథాలు ఏమిటి? సో
వీటన్నిటిని కూడా మనం అవగాహన చేసుకొని చదివినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తెలిసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎగ్జామినర్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఈ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మొదటి తరైన్ యుద్ధం అనేది 1191 లో జరిగింది. అసలు దీన్ని తరైన్ యుద్ధం అని చెప్పి ఎందుకు పిలుస్తారు అని అంటే, ఈ యొక్క యుద్ధం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి హర్యానా రాష్ట్రం ఉంది కదండి, ప్రస్తుతం ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలోని స్థానేశ్వర్, ప్రస్తుతం ఉన్న హర్యానా రాష్ట్రంలోని స్థానేశ్వర్ వద్ద ఈ యొక్క యుద్ధం జరిగింది. స్థానేశ్వర్ వద్ద ఈ యొక్క యుద్ధం జరిగింది. కాబట్టి ఈ యొక్క యుద్ధాన్ని స్థానేశ్వర్ యుద్ధాలు లేదా తరైన్ యుద్ధాలు అని చెప్పి పిలుస్తారు. స్థానేశ్వర్ యుద్ధాలు లేదా తరైన్ యుద్ధాలు అని చెప్పి ఈ యొక్క యుద్ధాన్ని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందయ్యా అంటే, మొదటి తరైన్ యుద్ధం అనేది రాజపుత్రులలో చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ కు అదేవిధంగా మొహమ్మద్ గోరికి మధ్య ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది. రాజపుత్రులలో చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ కు మరియు అదేవిధంగా మొహమ్మద్ గోరికి మధ్య ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది. సో ఈ యుద్ధాన్ని గురించి, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి తెలియజేసేటువంటి గ్రంథాలు చూసినట్లయితే పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని రాసింది చాంద్ బార్దాయ్ గారు పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈయన యొక్క గ్రంథాన్ని హిందీలో రాయడం జరిగింది. హిందీ భాషలో ఈయన పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథం రాయడం జరిగింది. అదేవిధంగా పృథ్వీరాజ విజయం అనే మరో గ్రంథం, పృథ్వీరాజ విజయం అనే గ్రంథాన్ని రాసింది జయానకుడు. పృథ్వీరాజ విజయం అనే గ్రంథాన్ని జయానకుడు సంస్కృత భాషలో రాయడం జరిగింది. అయితే చాంద్ బార్దాయ్ రాసిన పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథం ప్రకారం, అదేవిధంగా జయానకుడు రాసిన పృథ్వీరాజ విజయం అనే గ్రంథం ప్రకారం, గహద్వాల జయచంద్రుని యొక్క అందమైన కుమార్తె, రాజపుత్రులో అందరికెల్లా గొప్ప అందగత్తె రాణి సంయుక్త ఈమెనే యమునా సంయోజిత అని చెప్పి కూడా పిలుస్తారు. ఈవిడ గహద్వాల జయచంద్రుని యొక్క కుమార్తె. గహద్వాల జయచంద్రుని యొక్క కుమార్తె ఎవరు? రాణి సంయుక్త. గహద్వాల జయచంద్రుని యొక్క కుమార్తె. అయితే ఈ యొక్క రాణి సంయుక్తను పృథ్వీరాజ్ చౌహాన్ గారు ప్రేమించడం జరుగుతుంది. సో ఆవిడను ప్రేమించి స్వయంవరం నుంచి రాణి సంయుక్తను బలవంతంగా ఎత్తుకెళ్లి పృథ్వీరాజ్ చౌహాన్ గారు వివాహం చేసుకోవడం జరిగింది. రాక్షస వివాహం చేసుకోవడం జరిగింది. రాక్షస వివాహం అంటే ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడాన్ని రాక్షస వివాహం అని చెప్పి పిలుస్తారు. రాక్షస వివాహం పృథ్వీరాజ్ చౌహాన్ రాణి సంయుక్తను చేసుకోవడం జరిగింది. సో ఆ యొక్క వివాహం ఇష్టం లేనటువంటి గహద్వాల జయచంద్రుడు మొహమ్మద్ గోరీని పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి యుద్ధానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. సో ఈ విధంగా మొదటి తరైన్ యుద్ధం అనేది జరిగింది. ఈ మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గారు మొహమ్మద్ గోరీని ఓడించడం జరిగింది. సో ఈ విధంగా మొదటి తరైన్ యుద్ధం అనేది 1191 లో జరిగింది. ఇది మొదటి తరైన్ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తెలిసి ఉంటే మొదటి తరైన్ యుద్ధం గురించి
ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. కన్వా యుద్ధం. కన్వా యుద్ధం అనేది 1527లో జరిగింది. కన్వా యుద్ధం అనేది 1527లో జరిగింది. కన్వా యుద్ధం అనేది 1527 మార్చి 16న జరిగింది. 1527 మార్చి 16న జరిగింది. సో మరి ఈ యుద్ధాన్ని కన్వా యుద్ధం అని చెప్పి ఎందుకు పిలుస్తారు? ఈ యొక్క కన్వా యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? కన్వా యుద్ధం వల్ల దారితీసిన పరిణామాలు ఏంటి ఒకసారి చూద్దాం. కన్వా యుద్ధం. కన్వా యుద్ధం. కన్వా యుద్ధం 1527 మార్చి 16. 1527 మార్చి 16న కన్వా యుద్ధం అనేది జరిగింది. 1527 మార్చి 16న కన్వా యుద్ధం అనేది జరిగింది. సో దీన్ని కన్వా యుద్ధం అని చెప్పి ఎందుకు పిలుస్తారా అంటే, కన్వా యుద్ధం అనేది రాజస్థాన్లోని సిక్రీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి కన్వా అనే గ్రామం వద్ద జరిగింది. కాబట్టి ఈ యొక్క యుద్ధాన్ని కన్వా యుద్ధం అని చెప్పి పిలుస్తారు. ఈ యొక్క యుద్ధం రాజస్థాన్లోని సిక్రీ అనే ప్రాంతం వద్ద ఉన్న సిక్రీ అనే ప్రాంతం వద్ద ఉన్న కన్వా అనే గ్రామం వద్ద ఈ యొక్క యుద్ధం జరిగింది. కన్వా అనే గ్రామం వద్ద ఈ యొక్క యుద్ధం జరిగింది. కాబట్టి ఈ యొక్క యుద్ధాన్ని కన్వా యుద్ధం అని చెప్పి పిలుస్తారు. కన్వా యుద్ధం అని చెప్పి పిలుస్తారు. మరి ఈ కన్వా యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? కన్వా యుద్ధం అనేది రాజపుత్ర రాజు సిసోడియా వంశానికి చెందిన రాణా సంగ్రామ్ సింగ్ కు, అదేవిధంగా మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ కు మధ్య కన్వా యుద్ధం అనేది జరిగింది. కన్వా యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? రాజపుత్ర రాజు సిసోడియా వంశానికి చెందిన రాణా సంగ్రామ్ సింగ్ కు అదే విధంగా మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ కు మధ్య కన్వా యుద్ధం అనేది జరిగింది. కన్వా యుద్ధం జరగడానికి గల కారణాలను కనుక మనం చూసినట్లయితే బాబర్ భారతదేశం మీదకి దండెత్తుకొని వచ్చిన తర్వాత భారతదేశంలో బాబర్ చేసిన మొదటి యుద్ధం మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ కు మరియు ఢిల్లీ సుల్తాన్ లో చిట్ట చివరి వంశం లోడి వంశంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడికి మరియు బాబర్ కు మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించడం జరిగింది. సో భారతదేశం పైన బాబర్ యొక్క అధికారాన్ని వ్యతిరేకించిన వారు రాజపుత్రులు అదేవిధంగా బెంగాల్ పాలకులు అదేవిధంగా బీహార్ పాలకులు. సో బాబర్ కు వ్యతిరేకంగా రాజపుత్ర రాజు సిసోడియా వంశానికి చెందిన రాణా సంగ్రామ్ సింగ్ రాజపుత్ర బందికట్టు అనే కూటమిని ఏర్పాటు చేసిండు. రాజపుత్ర బందికట్టు అనే కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రాజపుత్ర బందికట్టు అనే కూటమిలో ఉన్నవారు ఎవరు? బందికట్టు అనే కూటమిలో ఉన్నవారు ఎవరు ఒకసారి చూద్దాం. ఈ కూటంలో చందేరి పాలకుడు మెదినెరాయ్. అదేవిధంగా హసన్ ఖాన్ మేవాటి అదేవిధంగా ఇబ్రహీం లోడి సోదరుడు మహమ్మద్ లోడి. అదేవిధంగా రాణా సంగ్రామ్ సింగ్ వీళ్ళందరితోటి రాజపుత్ర బందికట్టు అనే కూటమిని ఏర్పాటు చేసి ఇబ్రహీం లోడి సోదరుడు మహమ్మద్ లోడిని ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించి బాబర్ పైన యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. సో బాబర్ కన్వా యుద్ధం పైన జిహాద్ను ప్రకటించాడు.
బాబర్ కన్వా యుద్ధం పైన జిహాద్ ను ప్రకటించాడు. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని చెప్పి అర్థం. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని చెప్పి అర్థం. ఎందుకు బాబర్ కన్వా యుద్ధం పైన జిహాద్ ను ప్రకటించిండయా అంటే భారతదేశంలోని విగ్రహారాధకులకు వ్యతిరేకంగా జరిగేటువంటి యుద్ధం ఈ యొక్క కన్వా యుద్ధం. భారతదేశంలోని విగ్రహారాధకులకు వ్యతిరేకంగా జరిగేటువంటి యుద్ధం కన్వా యుద్ధం. కాబట్టి కన్వా యుద్ధం పైన బాబర్ జిహాద్ ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కన్వా యుద్ధం తర్వాత బాబర్ తన అనుచరులకు కాబూల్ వెళ్ళిపోవడానికి అనుమతినిచ్చాడు. అదేవిధంగా ముస్లింల పైన ఉన్నటువంటి టాంగా పన్ను రద్దు చేశాడు. ముస్లింల పైన ఉన్నటువంటి టాంగా పన్నును కూడా బాబర్ రద్దు చేయడం జరిగింది. సో కన్వా యుద్ధ భూమిలో రాజపుత్ర సైన్యాలను చూసి భయపడినటువంటి ముస్లిం సైన్యాలను ఉద్దేశించి బాబర్ ఒక గొప్ప ప్రసంగాన్ని చేయడం జరిగింది. పిరికితనంతో పారిపోవడం కన్నా యుద్ధ రంగంలో మరణించి కీర్తి పొందడం మేలు అనేటువంటి ఒక గొప్ప ఉపన్యాసాన్ని బాబర్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ విధంగా జరిగిన కన్వా యుద్ధంలో బాబర్ రాణా సంగ్రామ్ సింగ్ ను ఓడించడం జరిగింది. రాజపుత్రులందరినీ కూడా బాబర్ ఓడించడం జరిగింది. సో రాణా సంగ్రామ్ సింగ్ క్షతగాత్రుల పాలై యుద్ధ భూమి నుంచి పారిపోవడం జరిగింది. అందువల్ల రాణా సంగ్రామ్ సింగ్ ను క్షతగాత్రుల పాలైన రాజు ఫ్రాగ్మెంటెడ్ సోల్జర్ అని చెప్పి పిలుస్తారు. అదేవిధంగా 100 యుద్ధాల వీరుడు అని చెప్పి కూడా రాణా సంగ్రామ్ సింగ్ ని పిలుస్తారు. ది మ్యాన్ ఆఫ్ 100 battles. ది మ్యాన్ ఆఫ్ 100 battles అని చెప్పి కూడా రాణా సంగ్రామ్ సింగ్ ని పిలుస్తారు. పిలవడం జరుగుతుంది. ఇది కన్వా యుద్ధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ స్టోరీ మొత్తం కూడా మనకు తెలిసి ఉంటే కన్వా యుద్ధానికి సంబంధించి క్వశ్చన్ వాడు ఏ రకంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి తల్లికోట యుద్ధం అనేది మనకు 1565 జనవరి 23 జరిగింది. తల్లికోట యుద్ధం అనేది మనకు 1565 జనవరి 23 జరిగింది. మరి దీన్ని తల్లికోట యుద్ధానికి గల పేర్లు ఏమిటి? తల్లికోట యుద్ధం ఎక్కడ జరిగింది? తల్లికోట యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? తల్లికోట యుద్ధ నేపథ్యం ఏమిటి? తల్లికోట యుద్ధం యొక్క నేపథ్యం ఏమిటి? దానివల్ల దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి? ఒకసారి చూద్దాం. తల్లికోట యుద్ధం. తల్లికోట యుద్ధం 1565 జనవరి 23. 1565 జనవరి 23న తల్లికోట యుద్ధం అనేది జరిగింది. తల్లికోట యుద్ధం అనేది రెండు నదుల మధ్య జరిగింది. ఏమిటా నదులు? ఒకటి కృష్ణా నది, అదేవిధంగా మలప్రభా నది. కృష్ణా మరియు మలప్రభా నదుల మధ్య తల్లికోట యుద్ధం అనేది జరిగింది. తల్లికోట యుద్ధం అనేది రెండు గ్రామాల మధ్య జరిగింది. ఏమిటా గ్రామాలు? రాక్షస తంగడి అనే రెండు గ్రామాల మధ్య తల్లికోట యుద్ధం జరిగింది. కాబట్టి ఒక యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని చెప్పి పిలుస్తారు. ఇంకా ఈ యుద్ధాన్ని బన్నీహట్ యుద్ధం అని చెప్పి అదేవిధంగా భోగాపుర యుద్ధం అని చెప్పి కూడా పిలుస్తారు.
బన్నీఘాట్ యుద్ధం అని చెప్పి, అదేవిధంగా భోగాపుర యుద్ధం అని చెప్పి కూడా తల్లికోట యుద్ధాన్ని పిలవడం జరుగుతుంది. మరి ఈ తల్లికోట యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? తల్లికోట యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగిందయ్యా అంటే, ఒకటి విజయనగర రాజులకు, విజయనగర రాజులకు, విజయనగర రాజులకు, విజయనగర రాజులకు, అదేవిధంగా బహమనీ కూటమికి, అదేవిధంగా బహమనీ కూటమికి, విజయనగర రాజులకు అదేవిధంగా బహమనీ కూటమికి మధ్య యొక్క తల్లికోట యుద్ధం అనేది జరిగింది. విజయనగర రాజులకు అదేవిధంగా బహమనీ కూటమికి మధ్య యొక్క తల్లికోట యుద్ధం అనేది జరిగింది. తల్లికోట యుద్ధం అనేది జరిగింది. సో బహమనీ సామ్రాజ్యం అనేది బహమనీ కూటమి అనేది 5 రాజ్యాల కలయిక. బహమనీ కూటమి అనేది 5 రాజ్యాల కలయిక. ఆ 5 రాజ్యాలు ఏమిటో ఒకసారి చూద్దాం. సో ఒకటేమో అహ్మద్ నగర్, ఒకటేమో అహ్మద్ నగర్. అహ్మద్ నగర్ పాలకుడు హుస్సేన్ నిజాం షా. అహ్మద్ నగర్ పాలకుడు హుస్సేన్ నిజాం షా. అహ్మద్ నగర్ పాలకుడు హుస్సేన్ నిజాం షా. అదేవిధంగా బీజాపూర్, బీజాపూర్ పాలకుడు ఆలీ ఆదిల్ షా. బీజాపూర్ పాలకుడు ఆలీ ఆదిల్ షా. బీజాపూర్ పాలకుడు ఆలీ ఆదిల్ షా. అదేవిధంగా గోల్కొండ పాలకుడు, గోల్కొండ చక్రవర్తి ఇబ్రహీం కుతుబ్ షా. గోల్కొండ చక్రవర్తి ఇబ్రహీం కుతుబ్ షా. అదేవిధంగా బీదర్ పాలకుడు బుర్హాన్ ఇమాద్ ఉల్ ముల్క్. బీదర్ పాలకుడు బుర్హాన్ ఇమాద్ ఉల్ ముల్క్. ఈయననే ఆలీ బరీద్ షా అని చెప్పి కూడా పిలుస్తారు. ఈయననే ఆలీ బరీద్ షా అని చెప్పి కూడా పిలుస్తారు. అయితే బహమనీ కూటమి అనేది 5 రాజ్యాల కలయిక. ఒకటి అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్. అయితే బహమనీ సామ్రాజ్యం అనేది 5 రాజ్యాల కలయిక. మరొకటి బీరార్ పాలకుడు బుర్హాన్ ఇమాద్ షా. బీరార్ పాలకుడు బుర్హాన్ ఇమాద్ షా. అయితే తల్లికోట యుద్ధంలో యొక్క 4 రాజ్యాలు మాత్రమే పాల్గొనడం జరిగింది. ఏమిటా 4 రాజ్యాలు? అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్. ఈ 4 రాజ్యాలు మాత్రమే తల్లికోట యుద్ధంలో బహమనీ కూటమి తరఫున పాల్గొన్నాయి. బహమనీ కూటమిలో పాల్గొనని 5వ రాజ్యం, తల్లికోట యుద్ధంలో పాల్గొనని బహమనీ కూటమికి సంబంధించిన 5వ రాజ్యం ఏంటిదయ్యా అంటే బీరర్ పాలకుడు బుర్హాన్ ఇమాద్ షా. అదేవిధంగా విజయనగర రాజ్యం తరపున బహమనీ తల్లికోట యుద్ధం జరిగినప్పుడు విజయనగర రాజ్య చక్రవర్తి వచ్చేసి విజయనగర రాజు సదాశివరాయలు. ఈయన తూలో వంశానికి చెందినవాడు. అదేవిధంగా విజయనగర రాజ్య సేనాధిపతి అలయ రామరాయలు. అదేవిధంగా సదాశివరాయలు యొక్క సోదరుడు వెంకటాద్రి రాయలు. అదేవిధంగా తిరుమల రాయలు. సో వీరందరూ కూడా విజయనగర రాజ్యం తరపున తల్లికోట యుద్ధంలో పాల్గొనడం జరిగింది.
తల్లికోట యుద్ధంలో పాల్గొనడం జరిగింది. సో ఈ విధంగా జరిగిన తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోయి బహుమని కూటమి విజయం సాధించడం జరిగింది. తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోయి బహమనీ కూటమి విజయం సాధించడం జరిగింది. సో సదాశివరాయలు మరియు వెంకటాద్రి రాయలు యుద్ధ భూమిలో మరణించడం జరిగింది. సదాశివరాయలు మరియు వెంకటాద్రి రాయలు ఇద్దరు కూడా యుద్ధ భూమిలోనే మరణించడం జరిగింది. సో విజయనగర రాజ్యానికి తల్లికోట యుద్ధంలో నాయకత్వం వహించిన వారు సదాశివరాయలు. బహమనీ కూటమికి నాయకత్వం వహించిన వారు హుస్సేన్ నిజాం షా. అయితే హుస్సేన్ నిజాం షా యుద్ధ భూమిలో మరణించడం వల్ల ఆ తర్వాత బహమనీ కూటమికి నాయకత్వం వహించిన వారు ఇబ్రహీం గోల్కొండ చక్రవర్తి అయినటువంటి ఇబ్రహీం కుతుబ్ షా తల్లికోట యుద్ధంలో బహమనీ కూటమి తరపున నాయకత్వం వహించడం జరిగింది. సో ఈ విధంగా జరిగిన యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోవడం జరిగింది. సదాశివరాయలు మరియు వెంకటాద్రి రాయలు వీళ్ళిద్దరు కూడా యుద్ధ భూమిలో మరణించడం జరిగింది. మరణించారు. అదేవిధంగా అలయ రామరాయలు మరియు తిరుమల రాయలు నుండి పెనుగొండకు పారిపోయారు. యుద్ధ భూమి నుంచి పెనుగొండకు పారిపోవడం జరిగింది. యుద్ధ భూమి నుంచి పెనుగొండకు పారిపోయి పెనుగొండ నుంచి 1570 వరకు పరిపాలన చేయడం జరిగింది. తిరుమల రాయలు మరియు సదాశివరాయలు వీరిద్దరు కూడా యుద్ధ భూమి నుంచి పారిపోయి పెనుగొండకు పెనుగొండ నుంచి 1570 వరకు పరిపాలన చేయడం జరిగింది. 1570 వరకు పరిపాలన చేయడం జరిగింది. సో తల్లికోట యుద్ధాన్ని గురించి ప్రముఖ చరిత్రకారుడైన రాబర్ట్ స్టీవెల్ ఏమంటాడయ్యా అంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధం తర్వాత శ్మశానంగా మారింది అని చెప్పి రాబర్ట్ స్టీవెల్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రముఖ చరిత్రకారుడైన ఈశ్వరీ ప్రసాద్ గారు తల్లికోట యుద్ధాన్ని గురించి ఏమంటారయ్యా అంటే తల్లికోట యుద్ధం తర్వాత దక్షిణ భారతదేశంలో హిందూ పాలనకు మంగళం పలకబడింది అని చెప్పి ప్రముఖ చరిత్రకారుడైన ఈశ్వరీ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. సో ఇది తల్లికోట యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ స్టోరీ మొత్తం మనకు తెలిసి ఉంటే ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హల్దీఘట్ యుద్ధం అనేది 1576లో జరిగింది. 1576లో జరిగింది. మరి దీన్ని హల్దీఘట్ యుద్ధం అని చెప్పి ఎందుకు పిలుస్తారు? ఈ యుద్ధానికి ఇంకొక పేరు ఏదైనా ఉందా? హల్దీఘట్ యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? హల్దీఘట్ యుద్ధం వల్ల దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ మనకు తెలిసి ఉంటే ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో హల్దీఘట్ యుద్ధం దీన్నే పసుపు కొండల యుద్ధం అని చెప్పి కూడా పిలుస్తారు. పసుపు కొండల యుద్ధం అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ యొక్క పసుపు కొండల యుద్ధం లేదా హల్దీఘట్ యుద్ధం అనేది 1576లో జరిగింది. 1576లో ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది. సో దీన్ని హల్దీఘట్ యుద్ధం లేదా పసుపు కొండల యుద్ధం అని చెప్పి ఎందుకు పిలుస్తారయ్యా అంటే ఈ యొక్క యుద్ధం అనేది ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి హల్దీఘట్ కనుమలు వీటినే పసుపు కనుమలు అని చెప్పి కూడా పిలుస్తారు. హల్దీఘట్ కనుమలు లేదా పసుపు కనుమలలో ఈ యొక్క యుద్ధం జరిగింది. హల్దీఘట్ కనుమలు లేదా పసుపు కనుమలలో ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది కాబట్టి ఈ యుద్ధాన్ని హల్దీఘట్ యుద్ధం లేదా పసుపు కనుమల యుద్ధం అని చెప్పి పిలుస్తారు. మరి యొక్క యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగిందయ్యా అంటే రాజపుత్ర రాజు
మేవాడ్కు చెందిన రాణా ప్రతాప్ సింగ్ గోగుండా. రాణా ప్రతాప్ సింగ్ రాణా ప్రతాప్ సింగ్ గోగుండా రాణా ప్రతాప్ సింగ్ గోగుండా రాణా ప్రతాప్ సింగ్ గోగుండా అదేవిధంగా అక్బర్కు రాణా ప్రతాప్ సింగ్ గోగుండా అదేవిధంగా అక్బర్కు మధ్య మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్కు మధ్య ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్కు మధ్య ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది. ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది. అక్బర్ మొఘల్ చక్రవర్తిగా వచ్చిన తర్వాత అక్బర్ యొక్క అధికారాన్ని మేవాడ్కు చెందిన రాణా ప్రతాప్ సింగ్ వ్యతిరేకించడం జరిగింది. సో అప్పుడు అక్బర్ రాణా ప్రతాప్ సింగ్ ను ఓడించమని చెప్పి తన మున్సబ్దార్ అయిన రాజా మాన్ సింగ్ ను రాజా మాన్ సింగ్ కు సైన్యాలనిచ్చి రాణా ప్రతాప్ సింగ్ మీదకి యుద్ధానికి పంపించడం జరిగింది. సో ఈ విధంగా జరిగిన యుద్ధంలో రాణా ప్రతాప్ సింగ్ యొక్క సైన్యాలు రాజా మాన్ సింగ్ సైన్యాల చేతిలో ఓడిపోవడం జరిగింది. రాణా ప్రతాప్ సింగ్ యొక్క గుర్రం పేరు చేతకి. భారతదేశంలోనే అత్యంత వేగవంతంగా పరిగెత్తేటువంటి గుర్రం చేతకి. సో అప్పుడు రాణా ప్రతాప్ సింగ్ గుర్రం చేతకి. ఈ చేతకి రాజా మాన్ సింగ్ యొక్క ఏనుగుపై నుంచి దూకి రాణా ప్రతాప్ సింగ్ ను కాపాడి అక్కడి నుంచి రాణా ప్రతాప్ సింగ్ ను తప్పించడం జరిగింది. ఆ విధంగా తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా మొఘలులకు పట్టుబడని రాజపుత్ర వీరుడు రాణా ప్రతాప్ సింగ్. తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా మొఘల్ చక్రవర్తులకు పట్టుబడని రాజపుత్ర వీరుడు రాణా ప్రతాప్ సింగ్. సో ఇది హల్దీఘాట్ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తెలిసి ఉంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఈ యుద్ధం పైన ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కు సంబంధించిన ఆన్సర్ చూద్దాం. సో హల్దీఘాట్ యుద్ధం అనేది 1576లో జరిగింది. కన్వా యుద్ధం అనేది 1527లో జరిగింది. తల్లికోట యుద్ధం అనేది 1566లో జరిగింది. అదేవిధంగా మొదటి తరైన యుద్ధం అనేది 1191లో జరిగింది. సో ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 4, సి వచ్చేసి 3, అదేవిధంగా డి వచ్చేసి 2. ఆన్సర్ అనేది 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఋగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది ప్రవచనంలో ఏది సరి అయినది కాదు అని చెప్పి అడగడం జరిగింది. ఋగ్వేదం. సో అసలు వేదాలు ఎన్ని? ఋగ్వేదం లోపల ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఋగ్వేదం లోపల ఎన్ని మండలాలు ఉన్నాయి? ఏ మండలం దేని గురించి తెలియజేస్తుంది? సో ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసుంటే ఋగ్వేదానికి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనకు మొత్తం వేదాలు 4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఫస్ట్ వచ్చేసి ఋగ్వేదం. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది సరి అయినది కాదు అని చెప్పి క్వశ్చన్ అడిగింది. అడగడం జరిగింది. సో ఋగ్వేదంను క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 మధ్య కాలంలో ఋగ్వేదంను సంకలనం చేయడం జరిగింది. క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 మధ్య కాలంలో ఋగ్వేదంను సంకలనం చేయడం జరిగింది. ఋగ్వేదాన్ని వేదవ్యాసుడు తన శిష్యుడైన పైలకు బోధించడం జరిగింది. వేదవ్యాసుడు బోధించడం జరిగింది ఋగ్వేదాన్ని. అదేవిధంగా
ఋగ్వేదానికి సంకలనం ఋగ్వేదానికి సంకలనాన్ని రచించింది. ఋగ్వేదానికి సంకలనాన్ని రచించింది శాయన. ఋగ్వేదానికి సంకలనాన్ని రచించింది శాయన. శాయన. ఋగ్వేదం లోపల 1028 శ్లోకాలు ఉంటాయి. ఋగ్వేదం లోపల 1028 శ్లోకాలు ఉంటాయి. ఋగ్వేదంలోని శ్లోకాలను రుక్కులు అని చెప్పి పిలుస్తారు. ఋగ్వేదంలోని శ్లోకాలను రుక్కులు అని చెప్పి పిలుస్తారు. అదేవిధంగా చూసినట్లయితే ఋగ్వేదం లోపల మొదట 1017 శ్లోకాలను రచించడం జరిగింది. ఋగ్వేదం లోపల మొదట 1011 శ్లోకాలను రచించడం జరిగింది. ఆ తర్వాత 17 శ్లోకాలను రచించడం జరిగింది. సో యొక్క 1011 శ్లోకాలను వాలకిల్యాలు అంటారు. ఈ 17 శ్లోకాలను ఫ్యామిలీ బుక్స్ అని చెప్పి అంటారు. ఋగ్వేదం లోపల మొత్తం 1028 శ్లోకాలు ఉంటాయి. ఋగ్వేదం లోపల మొత్తం 10 మండలాలు ఉంటాయి. ఋగ్వేదం లోపల మొత్తం 10 మండలాలు ఉండడం జరుగుతుంది. ఋగ్వేదం లోపల మనకు 10 మండలాలు ఉండడం జరుగుతుంది. 10 మండలాలు. ఋగ్వేదంలో ఉన్న 3వ మండలం ఏమో గాయత్రి మంత్రం గురించి తెలియజేస్తుంది. ఋగ్వేదంలో ఉన్న 3వ మండలం గాయత్రి మంత్రం గురించి తెలియజేస్తుంది. ఋగ్వేదంలో ఉన్న 7వ మండలం దశరాజ గణయుద్ధాన్ని గురించి తెలియజేస్తుంది. ఋగ్వేదంలో ఉన్న 7వ మండలం దశరాజ గణయుద్ధాన్ని గురించి తెలియజేస్తుంది. దశరాజ గణయుద్ధం అనేది ఆర్యులకు మరియు ద్రవిడియన్స్ కు మధ్య జరిగింది. సో 7వ మండలం దశరాజ గణయుద్ధాన్ని గురించి తెలియజేస్తుంది. 9వ మండలం ఋగ్వేదంలో ఉన్న 9వ మండలం సోమదేవుని గురించి తెలియజేస్తుంది. ఋగ్వేదంలో ఉన్న 9వ మండలం సోమదేవుని గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఋగ్వేదంలో ఉన్న 10వ మండలం పురుష సూక్తం గురించి తెలియజేస్తుంది. ఋగ్వేదంలో ఉన్న 10వ మండలం పురుష సూక్తం గురించి తెలియజేస్తుంది. పురుష సూక్తం అంటే విరాట పురుషుని యొక్క మోహం నుండి బ్రాహ్మణులు, భుజం నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించారు అని చెప్పి తెలియజేసేదే పురుష సూక్తం. పురుష సూక్తం గురించి ఋగ్వేదంలోని 10వ మండలం తెలియజేస్తుంది. చతుర్వేదాలలో మొదటిది ఋగ్వేదం. అయితే ఇక్కడ స్టేట్మెంట్ మనం చూసినట్లయితే ఋగ్వేదం దేవాలయం గురించి కానీ విగ్రహారాధన గురించి కానీ ప్రస్తావించలేదు. ఋగ్వేదంలో ఎక్కడ కూడా దేవాలయాల గురించి కానీ విగ్రహారాధన గురించి కూడా ప్రస్తావించలేదు. కాబట్టి ఇది సరి అయిన స్టేట్మెంట్. ఇదే సరి అయిన స్టేట్మెంట్. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్, ఋగ్వేదంలో రుద్రుని గురించి చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. ఋగ్వేదంలోని 9వ మండలంలో సోమదేవుని గురించి 114 సార్లు చెప్పడం జరిగింది. సోమదేవుడు అంటే రోగాలను నయం చేసే దేవుడు, సోమరసాన్ని అందించేటువంటి దేవుడు రుద్రుడు లేదా శివుడు. సో ఇక్కడ ఋగ్వేదంలో రుద్రుని గురించి చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇది కూడా సరి అయిన స్టేట్మెంట్. అదే విధంగా చూసినట్లయితే ఋగ్వేదం లోపల ఉషస్కామ స్త్రీ దేవతల గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇది కూడా సరి అయిన స్టేట్మెంట్. అదే విధంగా చూసినట్లయితే ఋగ్వేదం లోపల అంత్యక్రియలకు సంబంధించి ఋగ్వేదము 2 విధానాలు పాతి పెట్టడము జరిగింది. కాల్చడము మరియు పాతి పెట్టడము అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఋగ్వేదం లోపల అంత్యక్రియల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఇది సరికాని స్టేట్మెంట్. ఆన్సర్ అనేది 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వ్యవసాయము మరియు పరిశ్రమలు శాతవాహనుల కాలంలో బాగా వృద్ధి చెందినాయి. వివిధ వృత్తిపరమైన శాఖలు మరియు వారు నిర్వహించే పనిని జతపరచుము అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో
మనం చూసుకున్నట్లయితే మౌర్యుల కాలంలో కానీ శాతవాహనుల కాలంలో కానీ ప్రజలు వారు నిర్వహించేటువంటి వృత్తులను బట్టి వాళ్ళని వివిధ పేర్లతో పిలవడం జరిగేది. సో ఈ విధంగా పేర్లనిచ్చి పేర్ల పక్కన వారు నిర్వహించేటువంటి వృత్తులు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ పేరు ఏ వృత్తిని మ్యాచ్ చేస్తుందో జతపరచుము అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కొలికులు ఇచ్చిండు. కొలికులు అంటే శాతవాహనుల కాలంలో చేనేత పనివారిని కొలికులు అని చెప్పి పిలుస్తారు. చేనేత పనివారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పద్మశాలీలు ఎవరైతే ఉన్నారో వారే చేనేత పనివారు, వారిని కొలికులు అని చెప్పి పిలుస్తారు. కొలికులు అంటే చేనేత పనివారు, వీరే పద్మశాలీలు. అదే విధంగా చూసినట్లయితే కులరికులు అంటే కుండలు తయారు చేసేటువంటి వారిని కులరికులు అని చెప్పి పిలుస్తారు. కుండలు తయారు చేసేటువంటి వారిని కులరికులు అని చెప్పి పిలుస్తారు. కుండలు తయారు చేసే వారి కులరికులు. ప్రస్తుతం వీరిని కుమ్మరివారు అని చెప్పి పిలుస్తారు. కుమ్మరివారు అని చెప్పి పిలుస్తారు. సో అదే విధంగా చూసినట్లయితే వదికులు అంటే వడ్రంగులు ఉన్నారు కాబట్టి వడ్రంగి పని చేసేటువంటి వారిని వదికులు అని చెప్పి పిలవడం జరిగింది. శాతవాహనుల కాలంలో వడ్రంగి పని చేసేవారిని వదికులు అని చెప్పి పిలవడం జరిగింది. అదే విధంగా చూసినట్లయితే వసకరులు అంటే బుట్టలు అల్లేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వసకరులు అని చెప్పి పిలుస్తారు. సో వెదురు బుట్టలు అల్లేవారు వసకరులు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎరుకలి వారు వారిని శాతవాహన కాలంలో వసకారులు అని చెప్పి పిలవడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్ సెలెక్ట్ చేయడంలో ఏ అనేది 2 మ్యాచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ A2 ఎక్కడ ఉంది, A2 ఇక్కడ ఉంది. సో A2 సెకండ్ ఆప్షన్ దగ్గర A2 ఉంది. ఫస్ట్ ఆప్షన్ దగ్గర కానీ, థర్డ్ ఆప్షన్ దగ్గర కానీ, ఫోర్త్ ఆప్షన్ దగ్గర కానీ 2 అనేది లేదు. సో ఇక్కడ A2 ఒకటే దగ్గర ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 2 కావడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకు ఒక ఆప్షన్ కు సమాధానం తెలిసిన కానీ ఆన్సర్ ఈ విధంగా పెట్టొచ్చు. అదేవిధంగా B1 ఉంది. అదేవిధంగా C4 ఉంది. అదేవిధంగా D3 కూడా ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 2. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్. సో స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఏది సరి అయినది, ఏది దేనికి ఆన్సర్ చేస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో చూసినట్లయితే ప్రతిపాదన ఏ, స్వీయ క్రమశిక్షణ ధ్యానంతో ఎవరైనా ముక్తిని పొందగలరు అని హీనయానీయులు భావించిరి. కారణం ఆర్, బుద్ధుని యొక్క సహకారము మరియు అనుగ్రహంతోనే అందరూ ముక్తిని పొందగలరు అని మహాయానీయులు భావించిరి అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ నుంచి అందులో ఏది సరి అయినది, ఏది దేనికి కారణము తెలియజేస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ విధమైన క్వశ్చన్ అనేది ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతూ ఉన్నది. సో ఇటువంటి క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయవలసిన అవసరం మనకు ఉండడం జరుగుతుంది. మనం చూసినట్లయితే హీనయానము అదేవిధంగా మహాయానం. ఎవరు మరి హీనయానీయులు ఎవరు, ఈ మహాయానీయులు ఎవరై అంటే బౌద్ధ మతం ఉంది కదండి. బౌద్ధ మతాన్ని స్థాపించింది గౌతమ బుద్ధుడు. బౌద్ధ మతాన్ని స్థాపించింది గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు.
గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు వచ్చేసి సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు, గౌతమ బుద్ధుని తల్లి మహామాయాదేవి, గౌతమ బుద్ధుని యొక్క కన్న తల్లి మహామాయాదేవి, గౌతమ బుద్ధుని యొక్క పెంపుడు తల్లి, గౌతమ బుద్ధుని యొక్క పెంపుడు తల్లి గౌతమి ప్రజాపతి, గౌతమి ప్రజాపతి. గౌతమ బుద్ధుని యొక్క రాజ్యం కపిలావస్తు రాజ్యం, గౌతమ బుద్ధుని యొక్క గోత్రం గౌతమ గోత్రం, గౌతమ బుద్ధుని యొక్క తెగ శాక్య తెగ లేదా శాక్య వంశానికి చెందినవాడు గౌతమ బుద్ధుడు. అయితే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క బౌద్ధ మతం లోపల 4 బౌద్ధ సంగీతులు జరుగుతాయి. ఈ 4వ బౌద్ధ సంగీతి 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన వారు కనిష్కుడు. 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన వారు కనిష్కుడు. 4వ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లోని కుందలవనం లేదా దీన్నే జింకల వనం అని చెప్పి పిలుస్తారు. కాశ్మీర్లోని కుందలవనం లేదా జింకల వనంలో కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయడం జరిగింది. మృగదావనం అని చెప్పి కూడా పిలుస్తారు. కనిష్కుడు కాశ్మీర్లో ఉన్నటువంటి కుందలవనం లేదా జింకలవనం లేదా మృగదావనం లోపల ఈ యొక్క 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయడం జరిగింది. 4వ బౌద్ధ సంగీతిని ఎందుకు ఏర్పాటు చేసిరా అంటే 4వ బౌద్ధ సంగీత కాలం నాటికి బౌద్ధ మతం అనేది 18 శాఖలుగా విడిపోయింది. 18 శాఖలుగా విడిపోయిన బౌద్ధ మతాన్ని ఒకటిగా చేయడం కోసం 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయడం జరిగింది. 4వ బౌద్ధ సంగీతిని క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఏర్పాటు చేయడం జరిగింది. 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయడం జరిగింది. 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వారు వసుమిత్రుడు. 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వాడు వసుమిత్రుడు. 4వ బౌద్ధ సంగీతికి ఉపాధ్యక్షుడు. ఉపాధ్యక్షుడు వచ్చేసి అశ్వఘోషుడు. 4వ బౌద్ధ సంగీతి యొక్క ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. సో 4వ బౌద్ధ సంగీత లోపల వసుమిత్రుడు మహావిభాష సూత్రం అనే గ్రంథాన్ని సంకలనించడం జరిగింది. మహావిభాష సూత్రం 4వ బౌద్ధ సంగీతిలో వసుమిత్రుడు మహావిభాష సూత్రం అనే గ్రంథాన్ని సంకలనం చేయడం జరిగింది. సో అదే విధంగా చూసినట్లయితే ఈ యొక్క 4వ బౌద్ధ సంగీతిలో 18 శాఖలుగా విడిపోయిన బౌద్ధ మతం అనేది 2 శాఖలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 శాఖలు ఏంటి అంటే ఒకటి హీనయానం అదేవిధంగా మహాయానం. ఒకటి హీనయానం, రెండవది మహాయానం. హీనయానం మరియు మహాయాన సంగీతంలో హీనయానం మరియు మహాయానం ఈ 2 శాఖలు కూడా 4వ బౌద్ధ సంగీతంలో ఏర్పడ్డాయి. హీనయాన బౌద్ధులు శ్వేత వస్త్రాలను ధరిస్తారు. అదేవిధంగా బుద్ధుని యొక్క ధర్మస్తూపం మరియు చక్రాన్ని వీరు పూజించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే మహాయాన బౌద్ధులు కాషాయ వస్త్రాలను ధరిస్తారు. అదేవిధంగా బుద్ధుని యొక్క రూపాన్ని పూజిస్తారు. అదేవిధంగా బుద్ధుని యొక్క పూర్వ రూపాలను వీరు పూజించడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే శ్వేత వస్త్రాలను ధరించి స్తూపాన్ని చక్రాన్ని పూజించేటువంటి హీనయాన బౌద్ధ మతస్థులు స్వీయ క్రమశిక్షణ ధ్యానంతోనే ఎవరైనా ముక్తిని పొందగలరు అని చెప్పి భావించడం జరుగుతుంది. కాబట్టి ఇది సరియైన స్టేట్మెంటే. అదేవిధంగా
కాషాయ వస్త్రాలు ధరించి బుద్ధుని యొక్క రూపాన్ని, బుద్ధుని యొక్క పూర్వ రూపాలను పూజించేటువంటి మహాయాన బౌద్ధ మతస్థులు బుద్ధుని యొక్క సహకారం మరియు అనుగ్రహంతోనే అందరూ ముక్తిని పొందగలరు అని చెప్పి భావించడం జరుగుతుంది. సో ఏ సరి అయినదే, ఆర్ సరి అయినదే, కానీ ఆర్ అనేది ఏకు సరి అయిన వివరణ కాదు. ఏ సరి అయినదే, ఆర్ సరి అయినదే, కానీ ఆర్ అనేది ఏకు సరి అయిన వివరణ కాదు. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ నెంబర్ 2. ఏ మరియు ఆర్ రెండు సత్యము, కానీ ఏకి ఆర్ సరి అయిన వివరణ కాదు. ఏకి ఆర్ అనేది సరైన వివరణ కాదు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అవిభక్త బెంగాల్ ఒక శక్తి, విభజించబడిన బెంగాల్ పలు దిక్కులకు లాగబడుతుంది. ఈ క్రింది వారిలో ఈ వాక్యము అన్నది ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగిండు. ఇది గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ 2017 ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో అడగబడినటువంటి క్వశ్చన్. బెంగాల్ అయితే ఈ యొక్క వాక్యం అనేది బెంగాల్ విభజన సమయంలో జరిగింది. బెంగాల్ విభజన సమయంలో ఈ వాక్యాన్ని పలకడం జరిగింది. బెంగాల్ విభజన సమయంలో, మరి బెంగాల్ విభజన సమయంలో ఈ వాక్యాన్ని పలకడం జరిగింది. అసలు బెంగాల్ విభజన అనేది ఎప్పుడు జరిగింది? బెంగాల్ విభజన అనేది ఎందుకు జరిగింది? బెంగాల్ను విభజించిన వారు ఎవరు? బెంగాల్ విభజన పైన ఎవరెవరు ఏ వాక్యాలను పలికారు? బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? సో వీటన్నింటికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉంటే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తెలిసి ఉంటే మనం ఎగ్జామినర్ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. బెంగాల్ విభజన అనేది 1905లో జరిగింది. బెంగాల్ విభజన 1905లో జరిగింది. బెంగాల్ విభజన సమయంలో భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్, అనేటువంటి లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనకు పూనుకోవడం జరిగింది. అసలు బెంగాల్ను ఎందుకు విభజించారు? బెంగాల్ విభజించడానికి గల కారణాలు ఏంటి? మనం చూసినట్లయితే లార్డ్ కర్జన్ యొక్క ప్రతిపాదన ప్రకారం బెంగాల్ యొక్క మొత్తం జనాభా 8 కోట్లు. బెంగాల్ యొక్క మొత్తం జనాభా 8 కోట్లు. అదేవిధంగా బెంగాల్ అనేది 1.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. బెంగాల్ అనేది 1.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది బెంగాల్ కలిగి ఉండడం జరిగింది. సో ఇంత పెద్దగా ఉన్నటువంటి బెంగాల్ ను పరిపాలించడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి బెంగాల్ను విభజిస్తే పరిపాలన అనేది సులభతరం అవుతుంది అని చెప్పి అనే ప్రతిపాదనతోటి లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనకు పూనుకోవడం జరిగింది. కానీ అసలు కారణం, బెంగాల్ విభజించడానికి గల అసలు కారణం ఏంటిదయ్యా అంటే, ఒకటి, బెంగాల్ నుంచి వచ్చేటువంటి జాతీయవాదాన్ని అరికట్టడం, అదేవిధంగా బెంగాల్ సంస్కృతిని దెబ్బతీయడం, అదేవిధంగా హిందూ ముస్లింల యొక్క ఐక్యతను దెబ్బతీయడం, అదేవిధంగా హిందూ ముస్లింల యొక్క ఐక్యతను దెబ్బతీయడం. సో ఈ 3 కారణాలతో, అసలు కారణాలు ఇవి. బెంగాల్ విభజన గల అసలు కారణాలు, ఒకటి, బెంగాల్ నుంచి వచ్చేటువంటి జాతీయవాదాన్ని అరికట్టడం, హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయడం, అదేవిధంగా బెంగాల్ సంస్కృతిని దెబ్బతీయడం. సో బెంగాల్ విభజన గురించి లార్డ్ కర్జన్ గారు 1905 జూలై 20వ తేదీన
1905 జూలై 20వ తేదీన అధికారికంగా బెంగాల్ విభజన ప్రకటన చేయడం జరిగింది. 1905 జూలై 20వ తేదీన లార్డ్ కర్జన్ గారు అధికారికంగా బెంగాల్ విభజన ప్రకటన చేయడం జరిగింది. సో మరి బెంగాల్ విభజన గురించి మొట్టమొదటిసారిగా తెలియజేసిన పత్రిక, బెంగాల్ విభజన గురించి మొట్టమొదటిసారిగా తెలియజేసిన పత్రిక సంజీవని పత్రిక. బెంగాల్ విభజన గురించి మొట్టమొదటిసారిగా తెలియజేసిన పత్రిక సంజీవని పత్రిక. సంజీవని పత్రిక మొట్టమొదటిసారిగా బహిష్కరణ, బాయ్కాట్ అనే పదాలను ఉపయోగించడం జరిగింది. సంజీవని పత్రిక మొట్టమొదటిసారిగా బాయ్కాట్, బహిష్కరణ, అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. సంజీవని పత్రిక సంపాదకుడు శశికుమార్ ఘోష్. సంజీవని పత్రిక సంపాదకుడు శశికుమార్ ఘోష్. సంజీవని పత్రిక సంపాదకుడు శశికుమార్ ఘోష్. మరి బెంగాల్ విభజన గురించి అధికారికంగా తెలియజేసిన పత్రిక, అమృత బజార్ పత్రిక. బెంగాల్ విభజన గురించి అధికారికంగా తెలియజేసిన పత్రిక అమృత బజార్ పత్రిక. బెంగాల్ విభజన గురించి అధికారికంగా తెలియజేసిన పత్రిక అమృత బజార్ పత్రిక సంపాదకుడు వచ్చేసి కృష్ణకుమార్ మిత్ర. అమృత బజార్ పత్రిక సంపాదకుడు కృష్ణకుమార్ మిత్ర. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు. బెంగాల్ విభజన గురించి మొట్టమొదటిసారిగా తెలియజేసిన పత్రిక అంటేనేమో సంజీవని పత్రిక. బెంగాల్ విభజన గురించి అధికారికంగా తెలియజేసిన పత్రిక అంటేనేమో అమృత బజార్ పత్రిక. సో లార్డ్ కర్జన్ గారు 1905 అక్టోబర్ 16న బెంగాల్ ను విభజించడం జరిగింది. 1905 అక్టోబర్ 16న లార్డ్ కర్జన్ బెంగాల్ ను విభజించడం జరిగింది. సో బెంగాల్ ను ఏ విధంగా విభజించారు అంటే బెంగాల్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి బెంగాల్, బీహార్, ఒరిస్సా, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్. సో ఈ ప్రాంతాల కలయిక ఒకప్పటి బెంగాల్. సో ఈ యొక్క బెంగాల్ నుంచి బీహార్ మరియు ఒరిస్సాలను వేరు చేశారు. బెంగాల్ నుంచి బీహార్ మరియు ఒరిస్సాలను వేరు చేయడం జరిగింది. బెంగాల్ నుంచి బీహార్ మరియు ఒరిస్సాలను వేరు చేశారు. బీహార్ మరియు ఒరిస్సాలను బెంగాల్ నుంచి వేరు చేసి బెంగాల్లో ఉన్న పశ్చిమ ప్రాంతం ప్లస్ శంబాల్పూర్. బెంగాల్లో ఉన్న పశ్చిమ ప్రాంతం ప్లస్ శంబాల్పూర్ కలిపి కలకత్తా రాజధానిగా పశ్చిమ బెంగాల్ను ఏర్పాటు చేశారు. కలకత్తా రాజధానిగా పశ్చిమ బెంగాల్ను ఏర్పాటు చేశారు. ఈ యొక్క పశ్చిమ బెంగాల్ యొక్క పాలకుడుగా పుల్లర్ను నియమించడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే బెంగాల్లోని తూర్పు ప్రాంతం బెంగాల్లోని తూర్పు ప్రాంత భాగాలైనటువంటి ఢాకా, ఫరీదాపూర్, అదేవిధంగా బకర్గంజ్, అదేవిధంగా నవాకలి, అదేవిధంగా చిట్టాగాంగ్లను కలిపి తూర్పు బెంగాల్ గా ఏర్పాటు చేశారు. విభజన తర్వాత పశ్చిమ బెంగాల్ యొక్క జనాభా 5 కోట్లు. పశ్చిమ బెంగాల్ యొక్క జనాభా 5 కోట్లు. తూర్పు బెంగాల్ యొక్క జనాభా 8 కోట్లు. తూర్పు బెంగాల్ యొక్క జనాభా 8 కోట్లు. సో బెంగాల్ విభజనను అధికారికంగా చేసిన తేదీ 1905 అక్టోబర్ 16. ఈ 1905 అక్టోబర్ 16వ తేదీన 1905
16వ తేదీన అక్టోబర్ 16వ తేదీన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు బ్లాక్ డేగా ప్రకటించారు. బ్లాక్ డేగా ప్రకటించి హిందూ ముస్లింలు అందరూ కూడా పవిత్ర గంగా నదిలో స్నానాలు చేసి హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పి రాఖీలు కట్టుకోవడం జరిగింది. ఎప్పుడు 1905 అక్టోబర్ 16 బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం ప్రారంభమైంది 1905 ఆగస్టు 17. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం ప్రారంభమైంది 1905 ఆగస్టు 7వ తేదీన బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం అనేది ప్రారంభం కావడం జరిగింది. సో లార్డ్ కర్జన్ గారు ఏమంటారయ్యా అంటే భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అనేది దైవ నిశ్చయం. భారతీయులు స్వతంత్రాన్ని కోరుకోవడం దైవ నిశ్చయకు విరుద్ధం అని చెప్పి లార్డ్ కర్జన్ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశ హోంశాఖ కార్యదర్శి అప్పటి బ్రిటిష్ హోంశాఖ కార్యదర్శి అయినటువంటి హెచ్ఎస్ రిస్లే. ఈ హెచ్ఎస్ రిస్లే గారు ఏమంటారయ్యా అంటే అవిభక్త బెంగాల్ ఒక శక్తి, అది కలిసి ఉంటే బలంగా ఉంటుంది, విభజిస్తే పలు దిక్కులకు లాగబడినట్లు అవుతుంది అనేటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి వారు హెచ్ఎస్ రిస్లే. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ నెంబర్ 4. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే రాజ్య నిర్వహణకు రాజ్యానికి ఉండవలసిన 7 అంగముల గురించి అర్థశాస్త్రంలో వివరించబడింది. 7 అంగముల గురించి అర్థశాస్త్రంలో వివరించడం జరిగింది. మరి అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు. అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు. కౌటిల్యునికి విష్ణుగుప్తుడు అదేవిధంగా చాణక్యుడు. కౌటిల్యునికి విష్ణుగుప్తుడు అదేవిధంగా చాణక్యుడు అనే పేర్లు కూడా కలవు. సో మనం చూసినట్లయితే అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు. కౌటిల్యునికి విష్ణుగుప్తుడు అదేవిధంగా చాణక్యుడు అనేటువంటి పేర్లతో కూడా కౌటిల్యుడు కూడా జరుగుతుంది. సో కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథం ప్రకారం భారతదేశంలోని మగధ పైన పరిపాలకులుగా ఉన్న నందవంశంలోని చిట్ట చివరి రాజు ధననందుని మౌర్య చంద్రగుప్తుడు సంహరించి యుద్ధంలో ఓడించి మగధ పైన మౌర్య వంశాన్ని స్థాపించడం జరిగింది మౌర్య చంద్రగుప్తుడు అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథం ప్రకారం. సో భారతదేశంలో రాజనీతిని గురించి తెలియజేసిన మొట్టమొదటి గ్రంథం అర్థశాస్త్రం. భారతదేశంలో రాజనీతిని గురించి తెలియజేసిన మొట్టమొదటి గ్రంథం అర్థశాస్త్రం. సో అర్థశాస్త్రం అనే గ్రంథంలో రాజ్య నిర్వహణకు కావలసినటువంటి 7 అంగముల గురించి చెప్పడం జరిగింది. ఆ 7 అంగములు ఏమిటి అని చెప్పి ఇక్కడ మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్. సో రాజ్య నిర్వహణకు కావాల్సిన రాజు ఇచ్చారు, రాజధాని ఇచ్చారు, భాండాగారము ఇచ్చారు, భూభాగము ఇచ్చారు, పరిపాలన ఇచ్చారు, దండ ఇచ్చారు మరియు మిత్ర రాజ్యాలను కూడా ఇవ్వడం జరిగింది.
మిత్ర రాజ్యాలను కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మంత్రివర్గం మిస్ అయింది. మంత్రివర్గం గురించి ఇవ్వలేదు. మంత్రివర్గం గురించి ఇవ్వలేదు. అదేవిధంగా సైన్యం గురించి ఇవ్వలేదు. సైన్యం గురించి ఇవ్వలేదు. సో ఒక రాజు రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే మంత్రివర్గం మరియు సైన్యం అనేది చాలా కీలకం. కాబట్టి ఆన్సర్ అనేది ఇది కాదు. ఆన్సర్ అనేది ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. రాజు ఇచ్చారు. సో ఒక రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే ఒక సమర్థవంతమైన రాజు కావాలి. రాజు ఇచ్చారు. అదేవిధంగా మంత్రి మండలి ఇచ్చారు. రాజు రాజ్యపాలన చేయాలంటే ఒక తెలివైనటువంటి మంత్రి మండలి ఉండాలి. సో ఇక్కడ మంత్రి మండలి కూడా ఇచ్చారు. అదేవిధంగా సైన్యం ఒక సమర్థవంతమైన సైన్యం కూడా రాజ్య పరిపాలన చేయడానికి కావాలి. కాబట్టి సైన్యం కూడా ఇచ్చారు. అదేవిధంగా రాజధాని ఒక మంచి రాజధాని కూడా ప్రతి రాజ్యానికి కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజధాని కూడా ఇచ్చారు. అదేవిధంగా భాండాగారం. సో రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది బాగా ఉండాలి అంటే, గొప్పగా ఉండాలి అంటే భాండాగారం అనేది కూడా చాలా కీలకం. సో ఇక్కడ భాండాగారం కూడా ఇచ్చారు. అదేవిధంగా దండా ఇచ్చారు. అదేవిధంగా మిత్ర రాజ్యాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఆప్షన్స్ లో ఒక రాజ్యానికి కావలసినటువంటి అన్ని అంగాల గురించి కూడా సెకండ్ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ఇదే ఆన్సర్ కావడానికి మనకి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. సో థర్డ్ మరియు ఫోర్త్ ఆప్షన్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ రాజు ఇచ్చారు, పురోహితుడు ఇచ్చారు, సైన్యం ఇచ్చారు, రాజధాని ఇచ్చారు, భాండాగారం ఇచ్చారు, న్యాయం ఇచ్చారు, దండ ఇచ్చారు. కానీ ఇక్కడ మంత్రి మండలి గురించి ఇవ్వలేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రాజు ఇచ్చారు, పురోహితుడు ఇచ్చారు, రాజధాని ఇచ్చారు, భూభాగం ఇచ్చారు, పరిపాలన ఇచ్చారు, దండ ఇచ్చారు, న్యాయం ఇచ్చారు. కానీ ఇక్కడ మంత్రి మండలి ఇవ్వలేదు. మంత్రి మండలి గురించి ఇవ్వలేదు. సైన్యం గురించి ఇవ్వలేదు. సైన్యం గురించి ఇవ్వలేదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ అనేది ఆప్షన్ నెంబర్ 2. ఆన్సర్ అనేది ఆప్షన్ నెంబర్ 2 కావడానికి అవకాశం ఉంది. ఆప్షన్ నెంబర్ 2 ఆన్సర్. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతుంది. సో ఈ రకమైన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలంటే చాలా జాగ్రత్తగా మంచి పుస్తకాలను తీసుకొని ప్రిపేర్ అయ్యి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.